చందమామ కథల్లోని యక్ష పర్వతం అనే సీరియల్ కథ 15వ భాగం చెప్పుకుందాం. బిలదుర్గంలో నుంచి కాక పారిపోయేందుకు మరేదైనా మార్గం ఉన్నదా అని చుట్టూ కలియజూస్తున్న సమరబాహుణ్ణి అతడి అనుచరుడు పెద్దగా గొంతెత్తి కేకపెట్టి, దొరా, తోడేళ్లు మన మీదికి వచ్చి పడుతున్నాయి, చచ్చాం అంటూ ఎగిరి గంతేశాడు. సమరబాహు మీదికి వస్తున్న తోడేళ్లను చూస్తూనే జీవదత్తుడు సొరంగ మార్గం నుంచి కిందికి దూకి చేతిలో ఉన్న దండంతో వాటిని ఎడాపెడా గట్టిగా కొట్టి, సమరబాహు, ఏది ఏమైనా మనం బిలదుర్గంలో జొరబడి శత్రువులను హడలగొట్టి బయటపడాలే తప్ప ఇటు నుంచి పారిపోయేందుకు దారి లేదు. చప్పున మీ ఇద్దరు ద్వారం మీదికి ఎక్కిపోండి అని హెచ్చరించాడు. ఈ లోపల ఖడ్గవర్మ ద్వారం వెనుక నుంచి ముందుకు వంగి 2 చేతులు కిందికి చాచి, సమరబాహు, చందు, త్వరగా వచ్చి నా చేతులు ఆధారంగా పట్టుకుని ద్వారం మీదికి చేరండి అని కేక పెట్టాడు. సమరబాహు అతడి అనుచరుడైన చందు వెంటనే పరిగెత్తి ఖడ్గవర్మ చెప్పిన విధంగా అతడి చేతులు పట్టుకోగానే ఖడ్గవర్మ వాళ్ళిద్దరినీ ద్వారం మీదికి లాగాడు. కింద ఉన్న జీవదత్తుడు దండంతో చుట్టుముడుతున్న తోడేళ్లను గట్టిగా అదిలించి ఎగిరి సొరంగ ద్వారం చేరుకున్నాడు. ఇప్పుడు నలుగురు తామున్న సొరంగంలోకి పరీక్షగా చూశారు. గుడ్డి వెలుగులో సొరంగాన ఒక పక్కన పడి ఉన్న చచ్చిన తోడేలు వాళ్ళ కంటపడింది. దాన్ని అక్కడికి విసిరివేసిన వాడు ఖడ్గవర్మ. జీవ, ఒక రకంగా మన ఎత్తు పారినట్టే. ఈ చచ్చిన తోడేలును పీక్కు తినేందుకు 4-5 తోడేళ్లు సొరంగాన్ని చేరినవి కదా. అవి ఆ బల్లూకుడు, వాడి ముఠా అంతా ఏమైనట్టు? ఇంకా బిలదుర్గంలోనే ఉన్నారంటావా, లేక అరణ్యంలోకి పారిపోయారా అన్నాడు ఖడ్గవర్మ. జీవదత్తుడు వెంటనే ఏమీ జవాబు చెప్పకుండా కొంచెంసేపు బిలంలో నుంచి ఏవైనా ధ్వనులు వస్తున్నవేమో అని శ్రద్ధగా విని, ఖడ్గా, బిలంలో ఎక్కడో కొంత గందరగోళం జరుగుతున్నట్టుంది. అస్పష్టంగా నాకు ధ్వనులు వినబడుతున్నవి. నీకేమీ వినబడడం లేదా? అందరూ 1-2 క్షణాలు నిశ్శబ్దంగా ఉండి జాగ్రత్తగా విని చూడండి అన్నాడు. 2-3 క్షణాల కాలం నిశ్శబ్దంగా గడిచింది. అందరికన్నా ముందుగా చందు, అయ్యా, బిలంలో ఎక్కడో తోడేలు అరుస్తున్న ధ్వనులు నాకు వినబడుతున్నవి అన్నాడు. సమరబాహు కళ్ళింత చేసి తల పంకిస్తూ, నాకు తోడేల అరుపులే కాదు, గురు బల్లూకుడు తన శిష్యులకు చేస్తున్న హెచ్చరికలు కూడా వినబడుతున్నవి. మనమిక్కడ అట్టే కాలం ఉండడం ప్రమాదకరం అన్నాడు. జీవదత్తుడు ఈ మాటలకు నవ్వి, ఎవరి భయానికి తగినట్టుగా వాళ్లకు ఆ ధ్వనులు వినబడుతున్నవి. సమరబాహు, నీకు వచ్చిన ప్రాణభయమేమీ లేదు. మా వెంటరా, బిలంలో ఎదురైన బల్లూకుడి బూఠాను చిందరవందర చేసి నిన్ను సురక్షితంగా బయటికి తీసుకుపోతాం అన్నాడు. ఏదో సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్న వాడికి ప్రాణాల మీద ఇంత తీపి పనికిరాదు అన్నాడు ఖడ్గవర్మ. సమరబాహు తెగింపు వచ్చినవాడిలా చేతిలోని ఈటను పైకెత్తి జొలిపిస్తూ, ప్రాణాలు పోగొట్టుకుంటే ఇంకా రాజ్యాలను జయించి సామ్రాజ్యం స్థాపించేదేమిటి? అందుకే నా కోరిక నెరవేరే వరకు నేను చావదలుచుకోలేదు అన్నాడు. సమరబాహు మాటలకు ఖడ్గవర్మకు పెద్దగా నవ్వాలనిపించింది. కానీ జీవదత్తుడు కోపంగా చూడడంతో మందహాసం చేసి ఊరుకున్నాడు. జీవదత్తుడు సొరంగ మార్గాన ముందు బయలుదేరుతూ, సమరబాహు, నా చేతిలోని మంత్రదండం, ఖడ్గవర్మ కత్తి నిన్ను మా మిత్రుడైన స్వర్ణధారి దగ్గరకు చేర్చుతాయి. అట్లాని అవసరమైతే ఆత్మరక్షణకు నీ చేతిలోని ఈటను ఉపయోగించడం మరిచేవు సుమా అని హెచ్చరించాడు. ఆ తరువాత నలుగురు సొరంగ మార్గాన నిశ్శబ్దంగా ముందుకు నడవసాగారు. ముందుకు పోతున్న కొద్దికి వాళ్ళకి తోడేళ్ల అరుపులు, మనుషుల కేకలు మరింత స్పష్టంగా వినబడసాగాయి. 4-5 తోడేళ్లు బిలంలో ప్రవేశించి అంతమంది ఎలుగొడ్డు ముఠా వాళ్లను అదరగొట్టడం ఖడ్గ జీవదత్తులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కొద్దిసేపటికల్లా వాళ్ళు సొరంగ మార్గంలో నుంచి బిలంలో ఎల్లుగొడ్డు మనుషులు నివసించే ప్రాంతాలను చేరారు. వృకేశ్వరీ దేవి కొయ్య విగ్రహం ఉండే గదిలో గురు బల్లూకుడు ఉండవచ్చన్న అనుమానం జీవదత్తుడికి కలిగింది. ఖడ్గా, ఎలుగొడ్డు ముఠా అంతా అరణ్యంలోకి పారిపోలేదని తెలుస్తూనే ఉంది. వాళ్ళు పారిపోయి ఉంటే తోడేళ్ళు ఇక్కడ అరుస్తూ ఉండవు కదా.
మనం వాళ్ళ కంటపడకుండా బిలదుర్గం నుంచి బయటపడడం సాధ్యం కాదనుకుంటాను అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు మాట ముగించే లోపలే ఒక ఎల్లుగొడ్డువాడు ప్రాణభీతితో కేకలు పెడుతూ వాళ్ళున్న వైపుకు పరిగెడుకుంటూ వచ్చాడు. వాడి వెనగ్గా తోడేలొకటి కూరలు చాచి అరుస్తూ వస్తున్నది. ఖడ్గవర్మ చప్పున ముందుకొక అడుగు వేసి కత్తితో తోడేలును ఒక్క పోటు పొడిచాడు. కత్తి దెబ్బతిన్న తోడేలు కర్ణ కఠోరంగా ఒకసారి అరిచి వెనుదిరిగి కింద పడుతూ లేస్తూ పారిపోయింది. తోడేలు నుంచి ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో పరిగెత్తుకొచ్చిన ఎల్లుగొడ్డు మనిషి ఎదురుగా ఖడ్గజీవదత్తులు నిలబడి ఉండడం చూసి భయంతో నిలువెల్లా కంపించిపోసాగాడు. జీవదత్తుడు అతన్ని సమీపించి చిన్న గొంతుతో, ఒరే గురు బల్లూకుడి శిష్యుడా, నువ్వు దేవుడిలాగా సమయానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. ఇదంతా మీ వృకేశ్వరీదేవి మహిమ అయి ఉంటుంది. సరే, నువ్వు మాత్రం పెద్దగా గొంతెత్తి మాట్లాడక అడిగిన దానికి జవాబు చెప్పు అన్నాడు. అబద్ధాలు చెప్పావో రెండుగా నరికి తోడేళ్లకు వేస్తాను, జాగ్రత్త అంటూ ఖడ్గవర్మ కత్తి పైకెత్తి ఎల్లుగొడ్డువాడి కంఠానికి గురి చేశాడు. ఇప్పుడు చెప్పరా బాబు, మీ నాయకుడైన గురు బల్లూకుడెక్కడున్నాడు? మీ ముఠా వాళ్ళంతా ఇంకా ఈ బిలంలోనే ఉన్నారా, లేక బిలం వదిలి అరణ్యంలోకి పారిపోయారా అని అడిగాడు జీవదత్తుడు. దొరల్లారా, మా వాళ్ళెవరూ బిలం వదిలి బయటికి పోలేదు. తోడేళ్లకు భయపడి ఈ ప్రాంతాల ఉన్న కొట్టాల్లో గదుల్లో అందరూ దాక్కున్నట్టున్నది. గురు బల్లూకుడు వృకేశ్వరీదేవి ఉన్న గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నాడు ఎల్లుగొడ్డువాడు. మనుషుల్ని పట్టుకుని బానిసల్ని చేసి వెట్టి చాకిరి చేయించే మహావీరులు కదా మీరు. తోడేళ్లకు అంతగా భయపడిపోతున్నారేం అన్నాడు ఖడ్గవర్మ. మనుషులదేముంది దొరా, వాళ్ళకన్నా కొంచెం బలవంతులకు ఇట్టే లొంగిపోతారు. తోడేళ్లలా కాదే, క్రూర మృగాలాయే అన్నాడు ఎల్లుగొడ్డువాడు. వాడి మాటలకు జీవదత్తుడు నవ్వి, పిరికి వేదాంతమైన బహుపసందుగా చెప్పావురా. గురు బల్లూకుడు వృకేశ్వరి కొయ్య విగ్రహం ఉన్న గదిలో ఉన్న మాట నిజమే కదా. అబద్ధమయ్యిందో నీకు చావు తప్పదు అన్నాడు. అందులో అబద్ధమేమీ లేదు దొరా, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అన్నాడు ఎల్లుగొడ్డువాడు. అందులో ఉన్న నిజమెంతో ఇప్పుడే తేలిపోతుంది. నువ్వు ముందుండి అక్కడికి దారితీ. మోసం చెయ్యాలని చూసావో చిత్రవద చేస్తాం అన్నాడు జీవదత్తుడు. బల్లూకుడి శిష్యుడు ఖడ్గజీవదత్తుల్ని వెంటబెట్టుకుని కొంత దూరం నడిచి ఎదురుగా ఉన్న ఒక గదికేసి చెయ్యి చూపుతూ, దొరా, అదే వృకేశ్వరీదేవి మందిరం. గురు బల్లూకుడు లోపల ఉన్నాడు, చూడండి అన్నాడు. ఖడ్గవర్మ నిశ్శబ్దంగా పోయి గది తలుపు మీద చెయ్యి వేసి దాన్ని మెల్లిగా నెట్టి చూశాడు. తలుపుకు లోపల గడివేసి ఉండకపోవడంతో అది కొద్దిగా తెరుచుకున్నది. లోపల వృకేశ్వరి విగ్రహానికి 4-5 అడుగుల దూరంలో గురు బల్లూకుడు సాష్టాంగపడి కంపిత స్వరంతో ఏదో గొనుక్కుంటున్నాడు. ఖడ్గవర్మ సంజ్ఞ చేసి జీవదత్తుని దగ్గరకు పిలిచి గురు బల్లూకుడిని అతడికి చూపించి తిరిగి ఎప్పటిలా తలుపు చేరవేసి జీవదత్తుణ్ణి కొంచెం దూరంగా తీసుకుపోయి, జీవా, ఏమిటి నీ ఆలోచన? గురు బల్లూకుణ్ణి ఇక్కడే కత్తికి ఎరవేద్దామంటావా అని అడిగాడు. జీవదత్తుడు 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తరువాత ఏదో మంచి ఆలోచన వచ్చిన వాడిలా తల పంకిస్తూ, ఖడ్గా, ఈ గురు బల్లూకుణ్ణి చంపి మనం కొత్తగా సాధించబోయేదేమీ లేదు. వీడితో పాటు వీడి శిష్యుల్ని కొందరిని చంపి అనవసర రక్తపాతం కలిగించడం ఎందుకు? వాడు విగ్రహం ముందు సాష్టాంగపడి ఉన్నాడు గనక నువ్వు నిశ్శబ్దంగా విగ్రహం వెనక్కుపోయి వృకేశ్వరీదేవి మాట్లాడుతున్నట్టు నటించి గురు బల్లూకుణ్ణి వాడి శిష్యుల్ని ఈ బిలదుర్గం వదిలి పారిపోమ్మని హెచ్చరిక చెయ్యి అన్నాడు. ఊరికే అలా పారిపోమ్మంటే వాడు పారిపోడా అని ఖడ్గవర్మ కొంచెం సేపు ఊరుకుని, నువ్వు చెప్పమన్న దానికి కాస్త కలిపి చెబుతాను. ఒకవేళ వాడు ఆ మాట్లాడేది వృకేశ్వరీదేవి కాదని గ్రహించి నా మీదికి వచ్చాడు, కత్తితో 2గా నరుకుతాను అన్నాడు. ఏదో ఒకటి తొందరగా కానియ్యి. వాడి సాష్టాంగ భక్తి ముగిసి లేచి కూర్చున్నాడు, మన ఉపాయమేమీ పారదు అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ పిల్లిలాగా గదిలో ప్రవేశించి వృకేశ్వరి విగ్రహం వెనక కూర్చుని పెద్ద గొంతుతో, గురు బల్లుక, నీ భక్తికి మెచ్చాను. దైవద్రోహులు ప్రవేశించడంతో
ఈ బిలదుర్గం అపవిత్రమైపోయింది. నేను ఇప్పుడే ఇక్కడ అంతర్ధానమై ఇక్కడికి తూర్పు వైపున అరణ్యంలోని కొలను గట్టున ఉన్న జమ్మి చెట్టు కింద ప్రత్యక్షం కాబోతున్నాను. నువ్వు శిష్యగణంతో ఆ కొలనులో శుచి అయి వచ్చి నన్ను పూజించు అన్నాడు. ఆ మాటలు వింటూనే గురుబల్లూకుడు అదిరిపడి లేచి నిలబడ్డాడు. వాడు విగ్రహం కేసి ఎంతో భక్తి ఉట్టిపడేలా 1-2 క్షణాలు చూసి చేతులు జోడించి అమ్మా అంటూ ఏమో చెప్పబోయేంతలో ఖడ్గవర్మ గట్టిగా కసురుతూ, ఒరే మాట్లాడకు, తిరిగి చూడకుండా నీ శిష్యగణంతో అరణ్యంలోని కొలను గట్టుకురా అన్నాడు. గురుబల్లూకుడు చెంపలు వేసుకుని విగ్రహానికి మోకరిల్లి దండం పెట్టి లేచి గది నుంచి బయటికి వచ్చాడు. వాడు బయటికి వచ్చేంతలో జీవదత్తుడు అతడి వెంట ఉన్న వాళ్ళు దూరంగా పోయి గోడావతల దాక్కున్నారు. గురుబల్లూకుడికి వృకేశ్వరీదేవి స్వయంగా తనతో మాట్లాడిందన్న భ్రమలో ఎక్కడలేని ధైర్యం కలిగింది. వాడు పంచశూలాన్ని పైకెత్తి, ఒరే వృకేశ్వరి భక్తుల్లారా, అంతా వెంటనే బయలుదేరి అరణ్యంలోని కొలను దగ్గరకు చేరండి, దేవి ఆజ్ఞ అయ్యింది అంటూ బిలదుర్గంలో కేకలు పెడుతూ తిరగసాగాడు. 1 పావు గంట గడిచి గడవక ముందే తోడేళ్లకు భయపడి అక్కడక్కడా దాక్కున్న వాడి శిష్యులందరూ జట్లు జట్లుగా బిలంలో నుంచి బయటికి వెళ్లారు. తోడేళ్లు మాత్రం ఇంకా బిలంలోని ఏ మారు మూలల్లోనో తిరుగుతూ అరుస్తూనే ఉన్నవి. గురుబల్లూకుడు కూడా బిలంలో నుంచి బయటికి వచ్చి తన శిష్యులకు వృకేశ్వరి ఆజ్ఞ ఏమిటో మరొకసారి చెప్పి వాళ్లతో పాటు అరణ్యం కేసి బయలుదేరాడు. కానీ వాడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వృకేశ్వరి ఇంకా బిలంలోని తన మందిరంలో ఉన్నదో లేదో మాయమైపోయిందో చూడాలనిపించింది. వాడికి ఆ క్షణంలో పట్టిన మూఢభక్తిలో బిలంలో తన శత్రువులైన ఖడ్గజీవదత్తులు సమరబాహు ఉండవచ్చన్న ఆలోచనే కలగలేదు. గురుబల్లూకుడు బిలాని సమీపిస్తున్న సమయంలో ఖడ్గజీవదత్తులు లోపల ఉన్న తోడేళ్లను వెతికి కొట్టి బయటికి తరిమేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఎదురు తిరిగిన 1 తోడేలు మాత్రమే చచ్చింది. మిగతా తోడేలు బిలంలో నుంచి బయటికి పారిపోసాగాయి. వాటికి సమయానికి బిలం పైన గురుబల్లూకుడు కనిపించాడు. వెంటనే అవి పెద్దగా మొరుగుతూ అతడికేసి పరిగెత్తాయి. గురుబల్లూకుడు ఆ తోడేళ్లను చూసి నిలువెల్లా కంపించిపోయి వెనక్కు తిరిగి తన శిష్యులకేసి పరిగెత్తుతూ వృకేశ్వరి మాత రక్షించు అంటూ అరవసాగాడు. యక్షపర్వతం 16వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.